హలో డియర్ స్టూడెంట్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. డియర్ స్టూడెంట్స్, మనము ఈ వీడియోలో ఏం డిస్కస్ చేద్దామంటే ఈ ఆగ్రో ఫారెస్ట్రీ టాపిక్ మనం నడుస్తూ ఉంది. మీకు ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. ఏంది అంటే చాలా మందికి మీరు బాగా అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే టాపిక్ పేరు మీద ఏదైతే కాన్సెప్ట్ ఉందో కాన్సెప్ట్ పేరు మీదనే మ్యాక్సిమం క్వశ్చన్స్ ఫ్రేమ్ అయిపోతాయి అన్నమాట. అర్థమైందా? సో ఇక్కడ ఆగ్రో ఫారెస్ట్రీ అని చెప్పాను. ఆగ్రో ఫారెస్ట్రీ అంటే ఏంటండి? ఆగ్రో ఫారెస్ట్రీ అంటే వ్యవసాయ భూముల్లో, ఓకేనమ్మా. సో వ్యవసాయ భూమి అనేది ఏదైతే ఉందో వ్యవసాయ భూమిలో చెట్లను పెంచడం గుర్తుపెట్టుకోండి. ఎక్కడన్నా వ్యవసాయ భూమిలో చెట్లను పెంచడం అనేది ఆగ్రో ఫారెస్ట్రీ. వాస్తవానికి ఈ ఆగ్రో ఫారెస్ట్రీ లేదా ఇక్కడ ఉన్నట్టు ఆగ్రో ఫారెస్ట్ అంటే ఏంటంటే ఇక్కడ వ్యవసాయ భూముల్లో అడవులు పెంచడమే కదా. అంతే కదా. అడవులు పెంచడం అంటే ఇక్కడ వాస్తవానికి చెట్లను పెంచడం ఇండైరెక్ట్ గా. అయితే ఎలాంటి చెట్లను మనం పెంచుతా ఉన్నామండి? ఆర్థిక ప్రాముఖ్యతను కలిగి ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఏంటన్నా? ఆర్థిక ప్రాముఖ్యత. సో వాట్ ఈజ్ మెంట్ బై ఆర్థిక ప్రాముఖ్యత? ఆర్థిక ప్రాముఖ్యత అంటే ఇంగ్లీష్ లో వీ కెన్ కాల్ దట్ ఈస్ ఎకనామిక్ ఇంపార్టెన్స్. ఓకేనా? ఏంటన్నా? ఎకనామిక్ ఇంపార్టెన్స్ అని చెప్పి పిలుస్తాము. సో ఆర్థిక ప్రాముఖ్యత ఉంటేనే కదా అసలు వాస్తవానికి దేశానికి కావాల్సినటువంటి సంపదను సృష్టించడంలో ప్రధాన పాత్ర పోషించే ప్రధాన వనరు ఏది అంటే అడవులే. ఎందుకంటే ఈ అడవుల నుంచి వస్తున్నటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో ఈవెన్ మెడిసిన్ రంగంలో, వైద్య రంగంలో కూడా ఈ అటవీ సంపద, అటవీ ఉత్పత్తుల దగ్గర నుంచి మనకి అటవీ ఉత్పత్తుల ద్వారా అనేక వైద్యానికి సంబంధించి అనేక రకమైనటువంటి పరిశోధనలు చేయడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ అడవుల నుంచి వచ్చే సంపద, ఫర్ ఎగ్జాంపుల్ అండి, భారతదేశంలో దాదాపుగా రైల్వే వ్యవస్థ ఎప్పుడైతే ఏర్పడిన దగ్గర నుంచి మీ అందరికీ తెలుసు, సాల్ అనే పిలుస్తున్నటువంటి వృక్షాలను నరికి ఈ రైల్వే స్లీపర్స్ గా వాడేవారు అనమాట. ఇది 9th క్లాస్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ హిస్టరీలో ఉంటుంది ఈ బిట్. ఓకేనా? సాల్ వృక్షాలను ఉపయోగించి ఈ రైల్వే స్లీపర్ని తయారు చేసేటోళ్ళు అనమాట. దానివల్ల ఏంటంటే అడవుల నరికివేత అనేది చాలా ఎక్కువ జరిగింది అనమాట. అయితే ఇక్కడ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంది? అడవుల ద్వారా వచ్చినటువంటి ఉత్పత్తి అయినటువంటి సాల్ వృక్షాల ద్వారా రైల్వే వ్యవస్థ నడిపించడానికి ఎలా కారణమైందో, అలాగే ఈ అడవుల మీద పీడనం లేదా అడవుల మీద ప్రెజర్ తగ్గించడానికి, అడవుల నరికివేతను తగ్గించడానికి మీకు తెలుసు ఆల్రెడీ ఆగ్రో ఫారెస్ట్రీ అని పిలుస్తున్నటువంటి సపరేట్ గా ఒక డిపార్ట్మెంటే ఏర్పడడం జరిగింది అనమాట ఆగ్రో ఫారెస్ట్రీకి సంబంధించి. మరి గత వీడియోలో కూడా మీకు చెప్పిన ఆగ్రో ఫారెస్ట్రీకి సంబంధించినటువంటి ఒక పాలసీ, జాతీయ స్థాయిలో పాలసీ కూడా వచ్చింది. 2014లో ఈ పాలసీని తీసుకురావడం జరిగింది. మరి ఈ పాలసీకి సంబంధించినటువంటి అంశాలను కూడా మనం కూలంకషంగా గతంలో మనం డిస్కస్ చేయడం జరిగింది. యాప్లో కూడా మనం మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు నేనేమంటానంటే ఇక్కడ ఉన్నటువంటి ఆగ్రో ఫారెస్ట్రీ అంటే వ్యవసాయ భూముల్లో పంటలు పెంచడమే కదా. దేనికి ఆర్థిక ప్రాముఖ్యత ఉండాలని చెప్పాను? దేశ సంపదను పెంచుకోవడానికి. అదే విధంగా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నేలకు సంబంధించి ఓకేనా క్షమక్షయం అనేది జరుగుతూ ఉంటది. ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ లో వీ కెన్ కాల్ దట్ ఈస్ సాయిల్ ఎరోషన్. సాయిల్ ఎరోషన్ అంటే ఏంటండి? నేల అనేది వర్షాలు గట్రా వచ్చేటప్పుడు కొట్టుకుపోతా ఉంటది సాధారణంగా. ఇలాంటి సాయిల్ ఎరోషన్ కానీ న్యూట్రియంట్ లీచింగ్స్, న్యూట్రియంట్స్ అన్ని కొట్టుకోపోకుండా ఉండడానికి ఈ వ్యవసాయ భూముల్లో చెట్లను పెంచినట్టయితే అవి కొట్టుకోపోకుండా ఉంటాయి. అదేవిధంగా అదేవిధంగా దానితో పాటు ఇతర సంపదను కూడా మనం సృష్టించుకోవచ్చు అనమాట. అందుకనే ఆగ్రో ఫారెస్ట్రీ పిలుస్తున్నటువంటి సపరేట్ ఒక డిపార్ట్మెంట్ కూడా రావడం జరిగింది. ఇది భారతదేశంలో ప్రస్తుతం చాలా చక్కగా దీని యొక్క పనితీరు కనబడతా ఉంటది. అయితే ఇలాంటి ఆగ్రో ఫారెస్ట్రీ ఏదైతే మనం ఇక్కడ చెప్పుకున్నాం, ఇలాంటి ఆగ్రో ఫారెస్ట్రీ జాతీయ స్థాయే కాదు, ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి కూడా వెళ్ళిపోయిందనమాట. అయితే ఇలాంటి ఆగ్రో ఫారెస్ట్రీకి సంబంధించినటువంటి ఒక సంస్థ ప్రపంచ స్థాయిలో మనకు ఒక సంస్థ కనబడతా ఉంటది. అదేంటంటే ICRAF అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? ICRAF. ఓకేనా? మీరు ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ కూడా నేను చెప్పిందే చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తూనే ఉన్నా, నోట్ చేసుకొని ప్రయత్నించండి. సో ICRAF అని చెప్పాను. ICRAF అంటే ఏంటండి? ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆగ్రో ఫారెస్ట్రీ. అంటే ఇక్కడ ఏంటంటే అంతర్జాతీయ, జాగ్రత్తగా వినండి ఓకేనా, అంతర్జాతీయ పరిశోధనా సంస్థ అనేది ఏర్పడడం జరిగిందనమాట. దేని మీద పరిశోధన చేయడానికి? ఆగ్రో ఫారెస్ట్రీ మీద పరిశోధన చేయడానికి ఒక సంస్థ అనేది ఏర్పడిందనమాట. మరి ఈ సంస్థ అనేది ఏదైతే ఉందో ఎక్కడుంది సార్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆగ్రో ఫారెస్ట్రీ దాన్నే మనము ICRAF అంటాం. ఇప్పుడు మనం దీనినే ఏమని పిలుస్తా ఉన్నాం అంటే వరల్డ్ ఆగ్రో ఫారెస్ట్రీ సెంటర్ గా మనం పరిగణిస్తా ఉన్నాం అనమాట.
సో వరల్డ్ అగ్రో ఫారెస్ట్రీ సెంటర్ గుర్తుపెట్టుకోండి అమ్మా. సో యాక్చువల్గా మనం ICRAF అని పిలుస్తుంది ఏదైతే ఉందో, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ అగ్రో ఫారెస్ట్రీ ఏదైతే ఉందో, నౌ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వరల్డ్ అగ్రో ఫారెస్ట్రీ సెంటర్. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచ స్థాయిలోకి వెళ్ళిపోయింది కదా, మరి అందుకే ఏమని పిలుస్తాను, వరల్డ్ అగ్రో ఫారెస్ట్రీ సెంటర్ అని చెప్పేసి మనం పిలుస్తాను. వరల్డ్ అగ్రో ఫారెస్ట్రీ సెంటర్ అని చెప్పి పిలుస్తా ఉన్నాం. మరి వరల్డ్ అగ్రో ఫారెస్ట్రీ సెంటర్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది సార్ అంటే, ఇది 1978వ సంవత్సరంలో. మరి మీకు ఆల్రెడీ చెప్పారు, జాతీయ ఆగ్రో ఫారెస్ట్రీ పాలసీ ఎప్పుడు వచ్చింది భారత్లో అంటే, 2014లో రావడం జరిగింది. అయితే నేనేమంటానంటే, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ అగ్రో ఫారెస్ట్ అనే సంస్థ వరల్డ్ అగ్రో ఫారెస్ట్రీ సెంటర్ గా మారింది. అయితే ఇది ఏ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ అయింది సార్ అంటే 1978లో. అంటే చూసారా, ఆగ్రో ఫారెస్ట్రీకి సంబంధించినటువంటి పరిశోధనలు కానీ, ఆగ్రో ఫారెస్ట్ సంబంధించిన డెవలప్మెంట్స్ కానీ దాదాపుగా 1978 కాలం నుంచే ఉంది. అయితే ఇక్కడ వరల్డ్ అగ్రో ఫారెస్ట్రీ సెంటర్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి సార్ అంటే, నైరోబి, కెన్యా రాజధాని కదా నైరోబి. ఓకేనా, సో నైరోబిలో ఉంది. సో అండ్ కెన్యాలో ఉంది అని చెప్పేసి మనం పిలుచుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసరి వరల్డ్ అగ్రో ఫారెస్ట్రీ సెంటర్ ఎక్కడ ఉందంటే కెన్యాలో ఉంది అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి వరల్డ్ అగ్రో ఫారెస్ట్రీ సెంటర్ ఏదైతే ఉందో, దానికి ఇప్పుడు బ్రాండ్ నేమ్ వచ్చేసింది. ఏ సంవత్సరంలో వచ్చిందంటే 2002వ సంవత్సరంలో దానికి వరల్డ్ బ్రాండ్ నేమ్ వచ్చేసింది. ఏంటంటే ఇది వరల్డ్ అగ్రో ఫారెస్ట్రీ సెంటర్ బ్రాండ్ నేమ్. ఇప్పుడు ఈ వరల్డ్ అగ్రో ఫారెస్ట్రీ సెంటర్ ఏదైతుందో, ఇది ప్రెసెంట్ ఎలా మారిపోయిందంటే ప్రపంచంలో ఒక బ్రాండ్ గా మారిపోయింది అనమాట. సో ఇది ఒక బ్రాండ్ నేమ్ గా కూడా మారిపోయింది. చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఇక్కడ 1978వ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ అయినటువంటి ఇక్కడ ICRAF కి సంబంధించిన రోల్, దీని యొక్క ప్రధాన పాత్ర ఏంటి, ఇవి ఏం చేస్తాయి, వాట్ ఈజ్ వాట్ అని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చాలా ఇంపార్టెంట్ అంటే, ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కేర్ఫుల్ గా వినడానికి ప్రయత్నించండి. ఓకేనా. అయితే ఫస్ట్ ICRAF సంబంధించిన రోల్ ఏంటి, ప్రధాన పాత్ర ఏంటి అనేది మనం తెలుసుకుంటే, మొదటిది డెవలప్మెంట్ ఆఫ్ నేషనల్ అగ్రో ఫారెస్ట్రీ పాలసీ. ఏంటన్నా, డెవలప్మెంట్ ఆఫ్ నేషనల్ అగ్రో ఫారెస్ట్రీ పాలసీ అంటే జాతీయ ఈ అగ్రో ఫారెస్ట్రీ ఏదైతే పాలసీ ఉందో, ఈ పాలసీని డెవలప్ చేయడం అనేది ప్రధానమైనటువంటి పాత్ర. మరి భారతదేశంలో ఈ పాలసీ ఎప్పుడు వచ్చింది నాన్న, 2014 సంవత్సరంలో వచ్చింది. ఓకేనా. సో ఏంటి, అగ్రో ఫారెస్ట్రీ పాలసీ AFP అనేది ఎప్పుడు వచ్చిందంటే భారత్ లో 2014లో వచ్చింది. మరి 2014లో వచ్చినటువంటి అగ్రో ఫారెస్ట్రీ యొక్క పాలసీ ఏంటి అంటే, మనకి ఇక్కడ ఈ పాలసీ యొక్క లక్షణాలు మీకు ఆల్రెడీ గత వీడియోలో చెప్పడం జరిగింది. పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి ఇందులో. పర్యావరణంతో పాటుగా పర్యావరణాన్ని కాపాడడం, అదే విధంగా ఆ మైక్రో క్లైమేట్ అంటే సూక్ష్మ శీతోష్ణ స్థితి అనేది ఏదైతే ఉందో, దీన్ని అభివృద్ధి చేయడం ప్రధాన లక్ష్యం అని చెప్పి మీకు కూడా చెప్పాను. ఓకేనా. మైక్రో క్లైమేట్ అంటే ఒక ప్రాంతంలోని అక్కడ ఉన్నటువంటి చెట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ వేరు వేరు వైవిధ్యం కలిగినటువంటి జీవులన్నీ కూడా ఒక చోట ఉండడం ద్వారా, తద్వారా ఈ చెట్ల దగ్గర నుంచి ఎవపో ట్రాన్స్పిరేషన్ అవుతుంది, అంటే బాష్పోత్సేకం జరుగుతుంది. మేఘాలు ఏర్పడితే వర్షాలు పడతాయి, వర్షాలు మళ్ళీ కింద పడితే కొత్త చెట్లు వస్తాయి. మళ్ళీ ఇలా ట్రాన్స్పిరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. కంటిన్యూస్ ప్రొసీజర్ ఇదంతా కూడా. దీనివల్ల ఏమవుతుందంటే, అడవుల సంఖ్య పెరగడంతో పాటుగా ప్రాణవాయువు, ఆమ్లజన్ అయినటువంటి ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి, కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలండి, ఈ నేషనల్ అగ్రో ఫారెస్ట్రీ పాలసీ అనేది ఏదైతే ఉందో మనకి పూర్తి స్థాయిలో ఉపయోగపడతా ఉంది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ రావడంతో పాటుగా సామాజిక బాధ్యత, సామాజిక స్పృహ కూడా పెరుగుతుందని చెప్పేసి నేషనల్ పాలసీ ఏదైతే ఉందో, 2014 పరిచయం చేసిన పాలసీ ఏదైతే ఉందో, దీన్ని మనకి ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. చాలా జాగ్రత్తగా వినాలి. అగ్రో ఫారెస్ట్రీ అంటే మీకు చెప్పాను, పంట భూముల్లోని చెట్లను పెంచడం. ఎందుకంటే ఇప్పుడు ఒకటి కన్నా ఎక్కువ పంటలను అగ్రో ఫారెస్ట్రీ పాలసీ ప్రకారంగా చేస్తారు. అంటే కొబ్బరి తోటలో డ్రాగన్ ఫ్రూట్ వేసుకుందాం. కొబ్బరి తోటలో డ్రాగన్ ఫ్రూట్ వేసుకుంటే వరద వాన ఏదొచ్చి మొత్తం కింద కొట్టుకోపోతే పైన చెట్లు మిగులుతాయి. అంటే రైతుకి నష్టం అనేది ఏదైతే ఉందో, నష్టం యొక్క తీవ్రతను తగ్గించే విధంగా కూడా ఈ అగ్రో ఫారెస్ట్రీ పాలసీ ప్రకారంగా ఫాలో అయితే కనుక మనకి మంచి ఫలితాలు ఇస్తాయని చెప్పి నేషనల్ అగ్రో ఫారెస్ట్రీ పాలసీ చెప్పడం జరిగింది. మరి అదే విధంగా ఇంకొక రోల్ ఏంటి, దీని యొక్క ప్రధాన పాత్రలో భాగంగా ఇక్కడ డెవలప్మెంట్ ఆఫ్ ట్రీ వెరైటీస్. అంటే వేరు వేరు రకాల చెట్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అభివృద్ధి చేసే సామర్థ్యం అనేది ఈ ICRAF ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి, కొత్త వెరైటీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి,
ఈ టేక్ ఉంది, లేదా ఎర్ర చందనం రెడ్ శాండిల్ ఉంది. రెడ్ శాండిల్లోని 2-3 క్వాలిటీస్ ఉంటాయి అనమాట. అర్థమైందా? 2-3 క్వాలిటీస్ ఉంటాయి. టాప్ క్వాలిటీ, టాప్ ప్రయారిటీ, ఎక్కువ వాల్యూ కలిగినటువంటి ఏవైతే ఉన్నాయో అవి. అదేవిధంగా కొత్త వంగడాలను కూడా, కొత్త వెరైటీస్ని కూడా ఇంట్రడ్యూస్ చేయగలుగుతాం. అడవిలో ఆటోమేటిక్గా చెట్లు తామంతట తామే పెరుగుతాయి. కానీ ఆగ్రో ఫారెస్ట్లో భాగంగా మనమే కదా ఇవన్నీ ఫామ్ చేస్తున్నాం. మనకు నచ్చిన వెరైటీస్ వేయడం ద్వారా తక్కువ కాలంలో ఎక్కువ ఉత్పత్తిని కూడా మనం పొందగలిగే అవకాశం అనేది ఈ ఆగ్రో ఫారెస్ట్రీ పాలసీలో భాగంగా ఇక్కడ ఐసీఆర్ఎఫ్ ఏదైతుందో ఐసీఆర్ఎఫ్ అనేది ఒక బాధ్యతగా తీసుకుంటుంది. ఒక కొత్త ట్రీ వెరైటీస్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఆఫ్రికాలో కొన్ని చెట్లు ఉంటాయండి, కొన్ని వందల సంవత్సరాలు బ్రతుకుతూ ఉంటాయి. అవి నీడతో పాటుగా ఆ చెట్లను పక్కన చాక్తో కన్నం పెడితే వాటర్ వస్తూ ఉంటుంది. వర్షాకాలంలో బాగా నీరు పీల్చుకుంటే ఆ నీటిని అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు తాగడానికి కూడా ఉపయోగపడతా ఉంటాయి. అంటే ఇక్కడ నేనేమంటానంటే కొత్త వెరైటీస్ని డెవలప్ చేయడం ద్వారా మనకు కావాల్సినటువంటి ఫలితాలు, అత్యుత్తమైనటువంటి ఫలితాలను కూడా పొందేందుకు అవకాశం ఉంటుందన్నమాట. అండ్ తర్వాత మనకి ఈ ఐసీఆర్ఎఫ్ ఏదైతే ఉందో దీని యొక్క ప్రధాన పాత్రలో భాగంగా నెక్స్ట్ మరొక అంశం తీసుకుంటే స్టిమ్యులేటింగ్ ఎన్వైరన్మెంటల్ సర్వీస్ రివార్డ్స్. అయితే ఇక్కడ ఇంకొక అంశం మనం గుర్తుపెట్టుకోవాలండి. ఈ ఐసీఆర్ఎఫ్ ఏం చేస్తుందంటే ఆగ్రో ఫారెస్ట్రీని ఏ దేశం అయితే పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తుందో, పూర్తి స్థాయిలో అనుకున్న స్థాయిలో చేస్తుందో, అలా చేసినటువంటి దేశాలకి పర్యావరణం కాపాడినటువంటి బాధ్యత ఆ దేశాలకు ఉంది అనే ఉద్దేశంతోనే ఈ పర్యావరణం ప్రాధాన్యత ఇస్తున్నామో లేదో చూసుకొని ఆ పర్యావరణం మనం కాపాడినట్టయితే పూర్తి స్థాయిలో ఏ దేశం కొంత ర్యాంక్స్ ఇచ్చి ఆ ర్యాంక్స్ని మనకి మోటివేట్ చేసే విధంగా సర్వీస్ రివార్డ్స్ కూడా వేరు వేరు దేశాలకి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. మరి ఇక్కడ మనకి సమ్మిట్స్ జరుగుతాయి, ఓకేనా? ఈ సమ్మిట్స్ ఏవైతే సదస్సులో కూడా పర్యావరణాన్ని పరిరక్షించాలని చెప్పి అనేక సదస్సులు జరుగుతూనే ఉంటాయి. కానీ పర్యావరణంలో ఏమి లేదు. ఢిల్లీలో ఈరోజు పొల్యూషన్ మీ అందరికీ తెలిసిందే. అంటే వాస్తవానికి ఏంటంటే ఈ రివార్డ్స్ అన్ని ఇచ్చేదానికి ఈ పాలసీ అనేది ఉపయోగపడతా ఉంటుంది. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే డివైజింగ్ క్లైమేట్ అడాప్షన్ అప్రోచ్. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు సాధారణంగా మనకి ఇక్కడ విజయనగరం జిల్లాలో టెంపరేచర్ యాజ్ ఇఫ్ నౌ ఇప్పుడు టెంపరేచర్ మనం తీసుకుంటే ఒక 32 ఉందనుకుందాం. ఒక 32 డిగ్రీ సెల్సియస్ ఉంది. ఇది రేపు పొద్దున ఇప్పుడు ఆల్రెడీ ఈ ఎండల వాయింపు స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ టెంపరేచర్ ఎక్కడ దాకా పోతుందంటే దాదాపు 42 డిగ్రీస్ నుంచి 45 డిగ్రీస్ దాకా వెళ్ళే అవకాశం ఉంది. ఓకేనా? సో ఒకవేళ 42 నుంచి 45 డిగ్రీస్కి వెళ్ళిపోయింది అనుకోండి, మన కూరగాయలన్నీ తీసి ఒక బౌల్ వేసి టెర్రస్ మీద పెడితే అది కూర అయిపోద్ది సాయంత్రం. అంతేనే కదా, అంత టెంపరేచర్ అనమాట. ఇది చాలా ఎక్కువ మనకి వాస్తవానికి. అయితే నేనేమంటానంటే ఈ టెంపరేచర్ యొక్క లెవెల్స్ ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి ఏదంటే ఇక్కడ ఉన్నటువంటి ఆగ్రో ఫారెస్ట్రీ. అయితే వీళ్ళ యొక్క రోల్ ఏంటి, వీళ్ళ యొక్క ప్రధాన పాత్ర ఏంటి అంటే ఈ అడాప్షన్, టెంపరేచర్ క్లైమేట్ అడాప్షన్, వాతావరణాన్ని మనకు స్థితిని మనకు అనుకూలంగా మనం తయారు చేసుకోగలుగుతాం. అందుకే మైక్రో క్లైమేట్ అనేది ఏదైతే ఉందో మైక్రో క్లైమేట్ ని ప్రమోట్ చేస్తుంది ఏదంటే ఆగ్రో ఫారెస్ట్రీ అనమాట. అయితే ఇక్కడ ఏంటి క్లైమేట్ అడాప్షన్ అప్రోచ్ జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే పర్యావరణం అదైతే మన చుట్టూ ఉన్నటువంటి పర్యావరణంలో శీతోష్ణ స్థితి యొక్క స్థాయిలను కూడా కంట్రోల్ చేసే విధంగా ఉంటే దీని యొక్క రోల్, దీని యొక్క ప్రధాన పాత్ర ఏంటి, క్లైమేట్ శీతోష్ణ స్థితిని కంట్రోల్ చేసుకోవడం. అది ఎవరు కంట్రోల్ చేయాలి? ఆయా దేశాలు, ఏవైతే దేశాలు ఆగ్రో ఫారెస్ట్ ని ప్రమోట్ చేస్తున్నాయో వాళ్ళందరూ తీసుకోవాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ. మరి ఇందులో రోల్లో భాగంగా క్లైమేట్ ని కూడా కంట్రోల్ చేసుకున్నట్టు ఉంటుంది అనమాట. తర్వాత డెవలపింగ్ బయో ఎనర్జీ ఆప్షన్స్. ఇది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి. బయో ఎనర్జీ అంటే ఏంటి అండి, ఓకేనా? ఇక్కడ ఇక్కడ ఏది బయో ఎనర్జీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి బయోఫ్యూయల్స్ కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ చెట్లు అనేటివి ఏవైతే ఉన్నాయో చెట్లు అనేవి మనకి చనిపోయిన తర్వాత, వాటి వయసు అయిపోయిన తర్వాత, చనిపోయిన తర్వాత భూమిలో కలిసిపోతాయి. భూమిలో కలిసిపోయి కొన్ని వందల సంవత్సరాల తర్వాత అవి ఎలా మారుతాయి అంటే మనకి అవి క్రూడ్ ఆయిల్ గా మారుతాయి. ఎలా మారుతాయి? క్రూడ్ ఆయిల్ గా మారుతాయి. మరి నేల నుండి పెట్రోల్ అని, డీజిల్ అని వేరు వేరు రకాల ఇంధనాలు తీసుకుని, అదే పెట్రోల్, డీజిల్ దొరకదు. అంతా కూడా క్రూడ్ ఆయిల్ గా దొరుకుతూ ఉంటుంది అనమాట, ముడి చమురుగా. ఈ ముడి చమురు ఏదైతే ఉందో ఈ ముడి చమురు అనేది ఏదైతే ఉందో ఈ చమురు నుండి మనం కావాల్సినటువంటి ప్రోడక్ట్ ని మనం ఎక్స్ట్రాక్ట్ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్, ఆంశిక స్వేదన పద్ధతిలో మనం తీసుకోవచ్చు. అయితే ఇక్కడ నేలలో ఈ రకరకాల ఫ్యూయల్స్, నేలలో రకరకాల శక్తినిచ్చినటువంటి, మనకి శక్తి వనరుగా ఉన్నటువంటి ఏవైతే అన్నిటికీ కూడా ప్రధానమైనటువంటి మూలం ఏదంటే ఆగ్రో ఫారెస్ట్రీ. అంటే బయో ఎనర్జీ కూడా ఇవ్వడంలోనే ప్రధాన పాత్ర పోషిస్తుంది ఏదంటే ఐసీఆర్ఎఫ్. ఈ సంస్థ ఇవ్వదు, ప్రకృతిలోని సహజ వనరులు ఇస్తాయి. ఇచ్చేటట్టు చేయాలంటే మనం చెట్లు పెంచాలి. చెట్లు పెంచాలంటే నేషనల్ అగ్రో ఫారెస్ట్రీ పాలసీ ప్రకారంగా ప్రతి దేశం కూడా ఫాలో అవ్వాలి. అవన్నీ ఈ వీడు కూడా కొన్ని రూల్స్ పెట్టుకుంటే ఈ రూల్స్ తగ్గట్టుగా ఆగ్రో ఫారెస్ట్రీ ఫాలో అవుతున్న దేశాలందరూ కూడా ఆగ్రో ఫారెస్ట్రీ పాలసీ ప్రకారంగా వాళ్ళు ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనమాట.
తర్వాత చూడండి ఫార్ములేటింగ్ ద రెయిన్బో వాటర్ కాన్సెప్ట్. రెయిన్బో వాటర్ కాన్సెప్ట్ అంటే ఏం లేదండి, ఇక్కడ ఎవాపో ట్రాన్స్పిరేషన్ అని చెప్పి ఒక మాట ఉంది. ఇక్కడ నీరు అనేది ఆవిరి రూపంలో పైకి వెళ్తుంది, పైకి వెళ్ళి మేఘాలు ఏర్పడతాయి, మేఘాల ద్వారా వర్షాలు పడతాయి. ఈ సైక్లింగ్ మెథడ్ ఏవైతే సైక్లింగ్ మెథడ్ ప్రమోట్ చేసేది ఏదంటే ఈ ఐసీఆర్ఎఫ్ అనేది ఏదైతే ఉందో, ఈ ఐసీఆర్ఎఫ్ అనే ప్రధాన పాత్రగా తీసుకుంటుంది. ఏంటంటే రెయిన్బో వాటర్ మేనేజ్మెంట్ కి సంబంధించి. ఓకేనా, గుర్తుపెట్టి. తర్వాత మల్టిపుల్ స్కేల్ జియోస్పేషియల్ అనాలసిస్. ఒకటి చూడండి, మల్టిపుల్ స్కేల్. ఇక్కడ ఏంటంటే పూర్తి స్థాయిలో, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో దామగుండం అనే ప్రాంతంలో నావీ రాడార్ స్టేషన్ తీసుకొచ్చారు. ఆ రాడార్ స్టేషన్ ఆపడం జరిగింది మొత్తానికి. ఇక్కడ ఏంటి మల్టిపుల్ స్కేల్ జియోస్పేషియల్ అనలైసిస్ అంటే ఏం లేదండి, వేరు వేరు ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి మృత్తిక అంటే మట్టి, అక్కడ నేల, అక్కడ ఉన్న పరిస్థితి అన్నిటిని కూడా అనలైజ్ చేసుకునే విధంగా ఇది ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో ఏ చెట్లు పెరుగుతాయి, ఏ మొక్కలు పెరుగుతాయి, ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఏ పెరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో తీసుకున్నట్టయితే కార్డమం కొండల్లో యాలకులు పెరుగుతాయి. అది ఒక పర్టికులర్ ఏరియా. ఆ ఏరియాలో మనం వెళ్ళి మొక్కలేస్తే అది ఆగ్రో ఫారెస్ట్ కింద వస్తుందన్నమాట. ఆ పాలసీ ప్రకారంగా మనం ఫాలో అవ్వాలి. తర్వాత ఎన్హాన్సింగ్ డెసిషన్ సపోర్ట్. డెసిషన్ సపోర్ట్ అంటే ఏంటంటే ఏదైనా ఒక దేశం ఆగ్రో ఫారెస్ట్రీ పాలసీని ఫాలో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ భారత్ ఉంది. భారత్ అనేది ఈ పాలసీ ఎప్పుడు వచ్చింది? 2014లో వచ్చింది. 2014లో వచ్చినటువంటి ఫారెస్ట్ పాలసీ ప్రకారంగా, ఆగ్రో ఫారెస్ట్రీ పాలసీ ప్రకారంగా ఒకవేళ భారతదేశంలో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో విజయనగరం డిఎఫ్ఓ ఆఫీసర్ ఒక ఆయన ఉన్నారు, మా డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ ఏదో ఒక నిర్ణయం తీసుకున్నారు. సార్ ఏంటంటే విజయనగరంలో హరితహారం అనే ఒక ప్రోగ్రామ్ లో భాగంగా ఆగ్రో ఫారెస్ట్రీ పాలసీ కింద ఏంటంటే మనం 1 కోటి మొక్కలు నాటాలనుకుంటున్నాం సార్. నాటేటప్పుడు అది ఆర్థిక ప్రాముఖ్యతనిచ్చే ఉన్నాయి, అలంకరణ మొక్కలు ఉన్నాయి, పూల మొక్కలు ఉన్నాయి, అండ్ రకరకాల ఔషధ మొక్కలు ఉన్నాయి. ఈ అన్ని రకాల మొక్కలు అనేటివి ఏవైతే ఇవన్నీ కూడా మనం వేసి ప్రమోట్ చేసి వాటిని సెక్యూర్ చేసి అవి పెరిగేదాకా బాధ్యతలు మనం తీసుకోవాలనుకుంటున్నామని చెప్పి ఒక మాట అంటే, ఆ మాటకు ఇక్కడ ఐసీఆర్ఎఫ్ ఏదైతే ఉందో ఇది పెట్టినటువంటి రోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రోల్లో మనం అనుకునే డెసిషన్ ఉంటే కనుక ఆ డెసిషన్ ని ఎన్హాన్స్ చేస్తాయి. ఎన్హాన్స్ చేయడం అంటే ఏంటి? అభివృద్ధి చేస్తాయి. అభివృద్ధి చేయడంతో పాటుగా వీటికి కావాల్సినటువంటి సదుపాయాలను కూడా అందించే విధంగా ఐసీఆర్ఎఫ్ అనేది రకరకాల పాలసీస్ రూపుదిద్దుకుంటుంది అన్నమాట. ఈ విధంగా మనకి ప్రతిదీ కూడా ఐసీఆర్ఎఫ్ పెట్టినటువంటి రోల్స్ గా మనం తెలుసుకుంటాం. నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేస్తాం, సోషల్ ఫారెస్ట్రీకి సంబంధించి ఆగ్రో ఫారెస్ట్రీ అనే చిన్న కాన్సెప్టే, ప్రతిదీ చిన్న చిన్న కాన్సెప్ట్స్ ఇవి. ఆగ్రో ఫారెస్ట్ సోషల్ ఫారెస్ట్ అని చెప్పి ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్, దాని నుంచి క్వశ్చన్ రైజ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.